ఏం చేస్తున్నాం మనం? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యార్థులకు నాణ్యమైన విద్య లేదు. నేను ఇది రాసిస్తున్నాను. మా ఓయూలో కూడా లేదు. ఓయూలో కూడా లేదు. మా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటాము. మాకు అన్ని సిఎస్సి ఏఎంఎల్ 3 ఎంటెక్లు 1 ఎంసీఏ మొత్తం 27 మంది స్టాఫ్ కావాలి. మా దగ్గర రెగ్యులర్ మొత్తం కలిసేసి 9 మంది 9 మంది అకాడమిక్ కన్సల్టెంట్స్ ఒక 5 మంది మొత్తం 14 మంది ఉన్నాం. అంటే సగం ఉన్నాం మేము 13 మంది. ఎట్లా పాఠాలు చెప్తాము? కాబట్టి ఇవాళ యూనివర్సిటీస్ను కథం చేసేసిండ్రు. యూనివర్సిటీస్ కథం చేసింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము. ఇవాళ ఇది కూడా అట్లే చేస్తుంది. రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. మీరు వెంటనే మీ బడ్జెట్ పెంచండి. తర్వాత ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టండి. ఇవాళ పేపర్లో వచ్చేసింది ఏంది, ఫీజులు మీరే వసూలు చేసుకోవచ్చు. అయిపోయింది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఫీజులు తల్లిదండ్రుల నుంచి వస్తాయి. మరి పర్యవేక్షణ ఉండాలి కదా. మేము ఇలా రాసాం, పర్యవేక్షణ మీరు చేయాలని రాసాం. అది కూడా తాత్కాలికమే. ఎందుకు తాత్కాలికం అంటే చెప్తాను. ఇప్పుడు మేము ఉన్నాం, మేము వెళ్ళి ఇది లేదని రాసిస్తాం. రాసి వచ్చిన తర్వాత మా యూనివర్సిటీకి ఆయన 1 మంత్లో మేము చేస్తామని నేను లెటర్ ఇస్తాడు. అడ్మిషన్ చేసుకోండి అని పర్మిషన్ ఇస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్తే అదే ఉంటుంది. మా యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషను మరి ఇన్స్ట్రక్షన్ కమిటీ ఏం చెప్పింది అది ఫిలప్ చేసిందా, చేయకపోతే ఆపదామని ఒక్కసారి కూడా ఆపలేదు. ఆపదం కాదు, అది ఎట్లే ఉంటుంది. అన్ని ప్రైవేటు యూనివర్సిటీస్లో, అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో, ఓయూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఎవడు నింపడు. వాళ్ళు నింపితే వాళ్ళ ఇష్టం కోసం నింపుకుంటారు. మేము చెప్పినందుకు నింపరు. వాళ్ళకేదో ఎవరన్నా ఒకరో ఇద్దరో మేనేజ్మెంట్స్ కొద్దిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే మనం నింపుకోవాల్సింది. కానీ మా యొక్క పర్యవేక్షణ ఏం లేదు. ఇక మేము నింపలేదని ఏమనంటే గినా ఇన్క్లూడింగ్ ఉస్మాన్ సిటీ సూట్ కేసు బ్యాగులు వస్తాయి మా దగ్గరికి. అంటే నాకు రావు, నాకు ఎప్పుడు రాలేదు. నేను అది పెద్దోని కూడా కాదు, ఓన్లీ BO చైర్మన్. నేను ప్రిన్సిపాల్ కాదు, వైస్ ప్రిన్సిపాల్, డీన్ కాదు, లేకపోతే అకాడమిక్ ఆర్డిసీలో నేను ఎప్పుడు పనిచేయలేదు. చెప్తున్నా అయిపోయా. లేకపోతే ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీలో ఎందుకు అట్లీస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీకి JNTU అంటే 300 కాలేజీలు ఉన్నాయి, వాళ్ళకి అడ్మిషన్ చేయడానికి అడ్మినిస్ట్రేట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అనుకుందాం. అరే నీకు ఉన్నది ఉస్మానియా కింద తిప్పి కొడితే 16 కాలేజీలు లేవు. నీ కాలేజీలు ఎందుకు మంచిగా లేవు? ఉస్మాన్ యూనివర్సిటీ ఆధునిక ప్రైవేటు విద్యా వ్యవస్థ ఇది నయా భూస్వామ్య వ్యవస్థ. దాంట్లో డౌట్ ఏమి వద్దు. ఎవరికైనా డౌట్ ఉంటే తొలగించుకోండి. ఒకప్పుడు భూస్వాములు కదా తమ భూమిలోకి వచ్చిన కూలీలను ప్రత్యేకించి ఖచ్చితంగా భూస్వాములంతా కూడా ఒక ప్రివిలైజ్డ్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళే. ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థలో ప్రివిలైజ్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే. అండ్ భూముల్లోకి పోయిన వాళ్ళంతా కూడా ఈ దేశంలో అండర్ ప్రివిలైజ్ సెక్షన్స్ వాళ్ళే. ఇప్పుడు కూడా అదే ప్రివిలైజ్డ్ సెక్షన్స్ అంతా ప్రైవేటు విద్యాలయాలను అన్నిటిని వాళ్ళు నడుపుతున్నారు. అదే అండర్ ప్రివిలైజ్డ్ సెక్షన్స్ ఇక్కడ మళ్ళీ అప్పటి బానిసల్లాగానే ఇప్పుడు పనిచేస్తున్నారు. ఇది నో డౌట్ నయా భూస్వామ్య వ్యవస్థ. అక్కడ వారు నచ్చిన విధంగా చేయించేవారు. రాత్రింబవళ్ళు ఇచ్చేటంత ఇచ్చేవాళ్ళు, తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా ఉంది. మీరు గమనించండి, ఎక్కడ పోయినా గమనించండి, ఆ పేర్లను గమనించండి, యజమానులను గమనించండి, అందులో పనిచేస్తున్న స్వీపర్ నుంచి మొదలుకుంటే లెక్చరర్స్ వరకు గమనించండి. ఈ సెక్షన్స్లో ఎవరున్నారు, యజమాన్య సెక్షన్లలో ఎవరున్నారో మనం గమనిస్తే ఆ భూస్వామ్య వ్యవస్థ నయా రూపంలో ఇప్పుడు విద్యా వ్యవస్థగా, ప్రైవేటు విద్యా వ్యవస్థగా అవతరించిందన్న విషయాన్ని మనం అందరం గ్రహించాలి. అయితే ఈ నయా భూస్వాములు గమనించాల్సిన అంశం కూడా ఇంకొకటి ఉంది. ఏ గతి పట్టింది గ్రామాలలో భూస్వాములకి? అఫ్కోర్స్ ఆ భూస్వాముల మీద పోరాడిన నక్సలైట్లు ఈరోజు లొంగిపోవచ్చు కాక, వారి మెడ మీద తుపాకీ పెట్టి ఆర్మీని తీసుకొచ్చి వాళ్ళ మీద తుపాకీ పెట్టి అయితే లొంగిపోండి లేదంటే చంపేస్తామని వాళ్ళను లొంగ తీసుకోవచ్చు కాక, వాళ్ళు అంతిమ విజయం కమ్యూనిజాన్ని సాధించకపోవచ్చు కాక, అయినప్పటికీ గ్రామాలలోని భూస్వాములంతా హైదరాబాద్ రంగారెడ్డి చుట్టుపక్కలకు పరిగెత్తుకొచ్చి ఇక్కడ నివాసం ఉండే పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పటి ఆ భూస్వాములు చేసిన ఎక్స్‌ప్లాయిటేషన్, ఆ హరాస్మెంట్, దానికి ఏం కావాల్సి వచ్చింది? మీరు మీ ఇళ్లను భూములను వదులుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితిని ఇప్పటి నయా భూస్వాములు తెచ్చుకోవద్దని ఈ వేదిక నుంచి హెచ్చరిస్తున్నారు.
నేను భూస్వామ్య వ్యవస్థతోని ఈ నయా ప్రైవేట్ విద్యా వ్యవస్థను ఎందుకు పోల్చుతున్నాను? ఇండస్ట్రీతో పోల్చట్లేదు. చాలా పోరాటాల కారణంగా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు ఆ లేబర్ కోడ్స్ను కూడా ఈ మధ్య మారుస్తున్నారు, వేరే విషయం. కానీ లేబర్స్కు రకరకాల చట్టాలు కొంత రక్షణనిచ్చినాయి. కానీ ఈ సేవా రంగం సర్వీస్ సెక్టార్లో ఉన్న, ప్రత్యేకించి సర్వీస్ సెక్టార్లో ప్రధాన రంగమైన విద్యా వ్యవస్థలో ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదు. ఉన్నది దానికంటూ నిబంధనలు ఉన్నాయి. యూజీసీ నిబంధనలు ఉన్నాయి, ఏఐసిటి నిబంధనలు ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్ నిబంధనలు ఉన్నాయి, యూనివర్సిటీ నిబంధనలు ఉన్నాయి. వీళ్ళంతా దొంగలే. నిబంధనల రూపంలో ఉంటాయి. వాటికి ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఒక నోటీస్ ఇస్తారు, బెదిరిస్తారు, కవర్ తీసుకుంటారు, కవర్ చేస్తారు. ఇది కథ. పేరుకు మాత్రమే హయ్యర్ ఎడ్యుకేషన్స్, కానీ లో శాలరీస్. హై శాలరీస్ కాదు అవి, లో శాలరీస్. అంటే పేరుకు హయ్యర్ ఎడ్యుకేషను, లో శాలరీస్. అంటే మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నేను ఒక సోషల్ సైన్స్ టీచర్గా, సార్ వాళ్ళు చాలా మటుకు ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్, అదర్ టీచర్స్ ఉన్నారు. నేను చదువు చెప్పిన స్టూడెంటు బీటెక్ చేసి ఒక ఆటో తర్వాత ఒక క్యాబ్ నడుపుతున్నాడంటే మన సొసైటీ ఎంత పతన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే సార్ వాళ్ళు చెప్పారు కదా, అంటే నాణ్యమైన ఎడ్యుకేషన్ లేదు అని. ఆ నాణ్యత అనేది ఎక్కడ లోపిస్తుందంటే, మీరు టీచర్స్ను ఎప్పుడైతే గౌరవం అని నేను చెప్పటం లేదు, గౌరవం ఇవ్వండి అని నేను అనట్లేదు, కానీ గౌరవప్రదమైన వేతనాలు ఇవ్వండి. చట్టాలు ఉన్నాయి కదా, ఆ చట్టాలను మీరు, చాలా చట్టాలు కూడా సార్లు చెప్పారు, ఆ చట్టాలను కూడా మీరు లేకుండా ఒక మేమే రాజులము, మేమే విద్యా వ్యవస్థను శాసిస్తామనే ధోరణిలో మీరు వెళ్తున్నారు. అది మంచిది కాదు. అంటే సొసైటీలో, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి సొసైటీలో ఈరోజు నాకు తెలిసి 1,00,000కు పైగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో టీచర్స్ ఉన్నారంట. 1,00,000 మంది టీచర్స్ ఈరోజు రోడ్డు మీదకి వస్తే మీరు ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆ 1,00,000 మంది టీచర్, 1,00,000కు పైగా ఉన్నటువంటి టీచర్లు, వాళ్ళల్లో అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో మీకు అర్థం చేసుకోవచ్చు. ఉమెన్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు. ఈ టీచర్స్ అందరూ ఒక్కసారి రోడ్డు మీదకి రాకుండా ఉండాలంటే ఈరోజు ఈ డేటా పెట్టిన ప్రెస్ మీట్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. తీసుకోకపోతే ఈ టీచర్స్ అంతా మీరు రేపు రోడ్ల మీదకి వస్తారు, పరిస్థితి చాలా సీరియస్గా ఉంటుంది. ఈరోజు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి అనే ఒక గ్రేట్ ఆబ్జెక్టివ్ తోటి ఈ యొక్క సమావేశము నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు మన రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్, మరీ ముఖ్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ పాలసీ వచ్చిన తర్వాత 100ల కొలది ఇంజనీరింగ్ కళాశాలలు వెలిశాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 170కి పైచిలుకు ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ 4,50,000 పైగా విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి వేలాది మంది అధ్యాపకులు అనేక సమస్యలతోటి సతమతమవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు జాబ్ సెక్యూరిటీ అనేది లేదు. ఏఐసిటి కానీ యూజీసీ కానీ ప్రతిపాదించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఈ నిబంధనల్ని ఏ ఇంజనీరింగ్ కాలేజీ కూడా పాటించడం లేదు అనేది సుస్పష్టం. మరి ముఖ్యంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్లలో పారదర్శకత లేదు. అదేవిధంగానే వారిని తొలగించే విధానంలో కూడా ఏమాత్రం కూడా పారదర్శకత లేదు. ఈరోజు 20:1 అంటే ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉండాలి. కానీ ఏ కాలేజీ కూడా ఈ నిబంధనని పాటించడం లేదు. 1:2:6 అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసరు, 2 ప్రొఫెసర్లు, అదేవిధంగానే ఒక ప్రొఫెసరు, 2 అసోసియేట్ ప్రొఫెసర్లు, 6 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కూడుకున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఉండాలి. కానీ ఈ రేషియోని ఏ ఇంజనీరింగ్ కాలేజీ కూడా పాటించడం లేదు. అంటే మనకు స్పష్టంగా ఏమర్థమవుతుంది అంటే నాణ్యత అనేది ఎవ్వరికీ కూడా పట్టడం లేదు. అంటే కేవలము డబ్బులు సంపాదించేటటువంటి యోచనతోటే ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా ఉన్నాయనేది మనకు అర్థమవుతోంది. అన్ని కాలేజీల్లో కూడా ఇన్స్పెక్షన్స్ నిర్వహించి
మానిటర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మానిటరింగ్ చేస్తున్నారు. అది ఏ యూనివర్సిటీ అయినా సరే, ఉస్మానియా కానీ, జేఎన్టీయూ కానీ, కాకతీయ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఆయా పరిధిలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల్లో మానిటరింగ్ ప్రాసెస్ అనేది పూర్తిగా దెబ్బతింది. వాళ్ళు చేసే మానిటరింగ్ కూడా ఏదో తూతు మంత్రంగా ఉందే తప్ప ఆ యొక్క నిబంధనలన్నీ సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా, చేయకపోతే వాటికి యాక్షన్ తీసుకోవడం అనే ప్రసక్తే లేకుండా ఈరోజు మానిటరింగ్ సిస్టమ్ అనేది పూర్తిగా దెబ్బతింది. ఇక అధ్యాపకుల యొక్క రిక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత వారిని రాటిఫై చేయించాలి. ప్రతి అధ్యాపకుల్ని కూడా రిక్రూట్ చేసుకుని 3 నెలలు తిరక్క ముందే సంబంధించినటువంటి యూనివర్సిటీ తోటి రాటిఫై చేసి ఆ తర్వాత నిర్ణీత కాలంలోనే రెగ్యులర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏ ఉపాధ్యాయుడైతే, ఏ అధ్యాపకుడైతే రెగ్యులర్ అవుతారో అతనికి రైట్స్ అనేటివి వస్తాయి. కానీ అడ్హాక్ బేస్ పైన తీసుకోవడము, లేకపోతే టెంపరీ బేస్ పైన తీసుకోవడము, గెస్ట్ బేస్ పైన తీసుకోవడము, ఆ రకంగా తీసుకోవడం వల్ల ఏ మాత్రం కూడా హక్కులు లేకుండా ఉంటాయి ఆ అధ్యాపకునికి. కాబట్టి ఎప్పుడైనా సరే వాళ్ళని ఏ కారణం కూడా లేకున్నప్పటికీ కూడా వాళ్ళని తీసివేయడం అనేది జరుగుతుంది.